లైక్ టు యాడ్ హియర్ అండి ద మోస్ట్ అంటే ఇక్కడ ఎలాంటి సిచ్యువేషన్ ఇక్కడ వర్కింగ్ ఇవన్నీ కూడా పక్కన పెడితే ఇద్దరు పెళ్లి అంటే లెటస్ కమ్ టు ద రూట్ కాజ్ ఆఫ్ ద ప్రాబ్లమ్. ఓకే, ఇద్దరు పెళ్లి చేసుకుంటున్నప్పుడు చాలా వరకు చూసారంటే ఈ ఫినాన్షియల్ కంఫర్ట్ ఒకటి, లైఫ్ స్టైల్ కంఫర్ట్ ఒకటి, వాళ్ళ బేసిక్ యాటిట్యూడ్ మ్యాపింగ్ ఒకటి చూసుకుంటున్నారు. దీంతో వాళ్ళు సరిపెట్టేసుకుంటున్నారు. సో ఇది ఇనీషియల్ స్టేజెస్ వచ్చి హనీమూన్ స్టేజెస్ బాగానే ఉంటుంది, అన్ని లుక్స్ ఎవ్రీథింగ్ గుడ్. ఓకే, పిల్లలను పుట్టిన తర్వాత ఆబ్వియస్గా ఇట్స్ అ రెస్పాన్సిబిలిటీ. అక్కడ వీళ్ళు ఏంటంటే ఎవరి దారి వాళ్ళు, అంటే నేను తక్కువ నువ్వు తక్కువ అంటే దట్ ఈస్ వేర్ ద కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ కమింగ్ బిట్వీన్ ద కపుల్స్ యాజ్ సచ్. సో ఐ థింక్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఐ థింక్ వెన్ వీ హ్యావ్ టు రియలీ గెట్ ఇన్ టు ద రూట్ కాజ్ ఆఫ్ ద హోల్ ప్రాబ్లమ్, ఇట్ స్టార్ట్స్ విత్ ద కంపాటబిలిటీ బిట్వీన్ టూ పీపుల్. ముందర షర్మిల చెప్పినట్టు ఫస్ట్ థింగ్ ఏంటంటే పిల్లలు కనడం, ఇద్దరు అడల్ట్స్ ఉండడం వేరు, ఒక ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ వచ్చినప్పుడు వేరు. హౌ మచ్ రెడీ ఆర్ వీ? అండ్ ఐ థింక్ అట్లీస్ట్ ఇప్పుడు వాళ్ళు ఏంటంటే వీళ్ళ రెడీనెస్ని కౌన్సిలింగ్ వాట్ ఎవర్ యూ కాల్ ఇట్, పెద్దవాళ్ళతోనూ ఇట్ కుడ్ బి ఎనీథింగ్, రైట్? దే హ్యావ్ టు ఎన్ష్యూర్ దట్ దే ఆర్ హ్యావింగ్ అన్ ఎమోషనల్ కనెక్షన్ బిట్వీన్ ఈచ్ అదర్. అది ఇంపార్టెంట్. అది అంటే ఈదర్ ఉంటే ఎక్కువ ఏదో ఒక వస్తువుతో చూసి పెళ్లి చేసేసుకుంటారో దాని తర్వాత బోర్ అయిపోతుంది. అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం మీకు హెడానిక్ అడాప్టేషన్ అంటాం. ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఏమైపోతుందంటే ఈవెన్ ₹1,00,00,000 కూడా మీకు బోరే కొడుతుంది. 10 కోట్లు అనుకుంటారు, 20 కోట్లు. ద మోస్ట్ హ్యాండ్సమ్ మ్యాన్ ఇన్ ద వరల్డ్ ఆల్సో అపియర్స్ అగ్లీ. ఈవెన్ ద మోస్ట్ బ్యూటిఫుల్ విమెన్ స్టార్ట్స్ అపియరింగ్ అగ్లీ. దట్స్ వెరీ సింపుల్. సో ఐ థింక్ ఇట్స్ ఇంపార్టెంట్ దట్ దే అండర్స్టాండ్ అండ్ దే నో. అంటే ఎక్కువ ఆశ ఈ ఫిజికల్ ఎలిమెంట్స్ కాకుండా ఈ కంపాటబిలిటీ హ్యాస్ టు హ్యాపన్ రైట్ అట్ ఎ మెంటల్ లెవెల్ అండ్ అన్ ఎమోషనల్ లెవెల్. ఐ థింక్ దిస్ ఇస్ వేర్ ద థింగ్స్ కెన్ బీ సార్టెడ్ అవుట్. ఇక్కడ నుంచి కానీ కంపాటబిలిటీ వచ్చింది అంటే కనుక ఆబ్వియస్గా మిగతావన్నీ కూడా ఎక్స్టెన్షన్సే. ఐ థింక్ థింగ్స్ కెన్ స్టార్ట్. కవిత గారు, చుట్టూ మొత్తం క్లోజ్డ్గా ఉంది, ఇప్పుడు దారి కావాలి. లోపాలు కనపడుతున్నాయి, పేరెంటింగ్లో కనపడుతోంది, స్కూలింగ్లో కనపడుతోంది, చుట్టూ ఉన్న సొసైటీలో కనపడుతోంది. మనం నిర్భయ నుంచి ఇప్పుడు సహస్ర వరకు ఈ జువెనల్ క్రైమ్స్ గురించి మనం మాట్లాడుకున్నాం. కానీ దీనికి అడ్డుకట్ట ఏ విధంగా వేయగలము అనేది ఇప్పుడు మనకు కావాల్సినటువంటి సొల్యూషన్. మనం ఇంతసేపు మాట్లాడింది అదేనండి. ఏంటంటే ఫస్ట్ థింగ్ ఇస్ మనం ఇంత ముందరనే అన్నట్టు గ్యాడ్జెట్సో, గోల్సో, గ్రేడ్సో కాకుండా గైడెన్స్ చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ థింగ్ పేరెంట్స్గా ఎమోషనల్గా ఒక చైల్డ్తో ఎలా కనెక్ట్ అవ్వాలి. ఒక చైల్డ్ అంటే ఎవ్రీడే కూర్చోవాలి. దీనికి అతి ముఖ్యమైన 2 కండిషన్స్ ఉన్నాయి. కండిషన్ నెంబర్ 1, జడ్జిమెంట్ ఉండొద్దు అండ్ కాంపిటేటివ్గా ఉండొద్దు. బికాస్ ఎవ్రీ చైల్డ్ హ్యాస్ ఇట్స్ ఓన్ బ్యూటిఫుల్ వే ఆఫ్ లైఫ్. ఒక చైల్డ్ 30 ఏళ్ళకి 100 ఏళ్ళు చేసే పని 30 ఏళ్లలోనే చేస్తాడు. ఒక చైల్డ్ 50 ఏళ్ళకి చేస్తాడు. దేర్ ఆర్ పీపుల్ ఆల్ గ్రో డిఫరెంట్లీ, రైట్? ద బ్యూటీ ఆఫ్ దిస్ వరల్డ్ ఇస్ దిస్ డిఫరెన్స్. సో ఈ డిఫరెన్స్ని మనము అప్రిషియేట్ చేయడం నేర్చుకోవాలి, నెంబర్ 1. నెంబర్ 2, ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ చూసి that is not your child. Your child can turn out to be something very different or someone very different maybe 10 years from now. You never know. So ఇవన్నీ ఆ చైల్డ్ ఒక రియల్ పర్సనాలిటీ గ్రూమింగ్ అండ్ డెవలప్మెంట్ చూడాలి అనుకుంటే గనక డోంట్ రష్. దట్స్ వెరీ ఇంపార్టెంట్. డోంట్ రష్ బికాస్ ఎవ్రీ చైల్డ్ హాస్ ఇస్ బ్యూటిఫుల్. ఈరోజు ఆర్టిస్టులు ఉన్నారు, వాళ్ళకి మ్యాథ్స్ రాకపోవచ్చు, వాళ్ళు బ్రహ్మాండమైన బొమ్మలు గీస్తారు. టుమారో ఒక నోబెల్ దే మైట్ గెట్ ఎ ప్రైజ్, వరల్డ్ రికగ్నిషన్ వస్తుంది. ఓకే, సో ఎవ్రీ చైల్డ్ ఈస్ బ్యూటిఫుల్. అండ్ ఒక చైల్డ్, నా ఉద్దేశం, నా నమ్మకం ఏంటంటే ప్రతి చైల్డ్ కూడాను ఈస్ నాట్ బ్రోకెన్. They are born or brought into broken systems. Yes. So we need to correct the systems. The child is beautiful. Yeah. The child is always beautiful. Adi elanti child aina ganiyandi, the child is beautiful. Ee broken systems ni manam heal cheyalsina avasaram chaala undi. Daniki emotional connections, emotional intelligence plays a very crucial role. Okay. SB Balasubramaniam paatlu baga padtadu. Sachin Tendulkar batting vaadtadu. Okarudokar cheyaleru kada. Everybody is unique. Okay. Thank you so much Sharmila garu and Kavita garu and డాక్టర్ క్రాంతి గారు. పిల్లల్లో టచ్, టాక్, టైం ఈ 3 ఇవ్వగలిగినప్పుడు ఖచ్చితంగా వాళ్ళలో నైతిక ప్రవర్తన అలాగే రుజువర్తన అలవాటు అవుతుంది అంటున్నారు. అప్పుడే ఒక విలువలు కలిగిన సమాజాన్ని కూడా మనం నిర్మించగలమని అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండి, జాయినింగ్ us. ఇది వాళ్ళ స్పెషల్ డిస్కషన్. నమస్తే.